ఓం శాంతి. ఈరోజు తేదీ 29/3/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు జ్ఞానం నుండి చాలా జాగృతంగా వచ్చినారు. మీరు మీ 24 జన్మాల్ని నిరాకారి మరియు సాకారి తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు అలసేదాన్ని ఇంకా ముక్తులైనారు. ఈరోజు ప్రశ్న: ఈశ్వరుని ఒక గతి మతము అతీతంగా ఉంది, దీనొక గాయనం ఏంటి? జవాబు: ముందు, ఎందుకంటే ఇటువంటి మతం ఇంకా మీరు బ్రాహ్మణులు అతీతంగా అయిపోతారు. మీరు అందరిది మతం ఒకటే. రెండోది, ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు. పూజారి నుండి పూజ్యులుగా చేస్తారు. అందుకే వాళ్ళొక్క గతి మరి మతము అతీతము అని చెప్పచ్చు. దీని నుండి మీరు తప్ప ఇంకా ఎవరు కూడా అర్థం చేసుకునేకి సాధ్యం లేదు. ఓం శాంతి. పిల్లలకి తెలుసు, పిల్లలు ఒక ఆరోగ్యం మంచిగా లేదు అంటూ బాబా అంటారు, భలే ఇక్కడ పనుకోండి. దీంట్లో సిగ్గేసే మాటే లేదు. ఎందుకంటే విడిపోయి దొరికిన పిల్లలు కదా. అంటే 5000 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి కలుసుకున్నారు. ఎవరితో కలుసుకున్నారు? అనంతమైన తండ్రి. ఇది కూడా పిల్లలకు తెలుసు. ఎవరికి నిశ్చయం ఉంటుందో వాళ్ళు అనంతమైన తండ్రితో కలుసుకుంటారు. ఎందుకంటే ఒకరు హద్దు ఒక తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. దుఃఖంలో అందరూ కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. సత్యుగం వల్ల ఒక లౌకిక తండ్రి ఉంటారు, ఎందుకంటే అది సుఖధామం కదా. లౌకిక తండ్రి అంటే వాడు చెప్తాము ఎవరు ఈ లోకంలో జన్మాన్ని ఇస్తారు. పారలౌకిక తండ్రి ఒకేసారి వచ్చి మీ వాళ్ళగా చేసుకుంటారు. మీరు ఉండేది కూడా బాబా తోడు అమర లోకంలో కదా. దానికి పరలోకము పరంధామం అంటారు. అదైంది చాలా దూరంగా ఉండే ఒక ఇల్లు. స్వర్గానికి అతి దూరము అని చెప్పలేము. స్వర్గము నరకము ఇక్కడే ఉంటుంది కదా. కొత్త ప్రపంచానికి స్వర్గము, పాత ప్రపంచానికి నరకం అనొచ్చు. ఇప్పుడు పతిత ప్రపంచము పిలుస్తుంటారు, ఏ పతిత పావన రాండి. సత్యుగంగా ఇలాగా ఎవరు చెప్పరు. ఎప్పటి నుండి రావణ రాజ్యం వస్తుందో అప్పటి నుండి పతితలైతాము. వాడికి అంటారు 5 వికారాలు ఒక రాజ్యము అని. సత్యుగంలా ఉండేది నిర్వికారి రాజ్యం. భారతము ఎంత జబర్దస్త్ మహిమ ఉంది కదా. అయితే వికారి ఏంటి కారణము? భారతం ఒక మహిమ తెలియదు. భారతము సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. ఎప్పుడు ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవాడు. ఇప్పుడు వాళ్ళొక రాజ్యం లేదు. ఆ రాజ్యం ఎక్కడ పోయింది? రాయి బుద్ధి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ధర్మస్థాపకులు గురించి తెలుసు. అయితే ఒక్క భారతవాసీలకి తన ధర్మం గురించి, ధర్మస్థాపకుల గురించి తెలియదు. వేరే ధర్మం వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని తెలుసుకున్నారు. మళ్ళా ఎప్పుడు స్థాపన అవుతుంది అదైతే వాళ్ళకి తెలియదు. సిక్కులకి కూడా తెలియదు వాళ్ళొక సిక్క ధర్మము ముందు ఉండేది కాదు. గురు నానక్ కూడా వచ్చినారు, స్థాపన చేసినారు, మళ్ళా సుఖధామానికైతే రారు. ఎప్పటి వరకు గురు నానక్ వచ్చి స్థాపన చేయరో అప్పటి వరకు వాళ్ళొక చరిత్ర భూగోళ పునరావర్తన జరగదు. క్రిస్టియన్ ధర్మం వాళ్ళకి కూడా తెలియదు స్థాపన ఎప్పుడు జరిగింది ఏంట. ముందు కొత్త ప్రపంచం ఉండేది, ఒక్క ధర్మం ఉండేది. ఇప్పుడు మీరు భారతవాసీలే ఉండేవాళ్ళు. ఒక్క ధర్మం ఉండేది. తర్వాత 84 జన్మాలు తీసుకుంటూ అన్నీ మర్చిపోయినాం. మనమే దేవతలుగా ఉండేవాళ్ళు కదా. మళ్ళా మనమే 84 జన్మాలు తీసుకున్నాం. బాబా అంటారు, మీ జన్మాల గురించి తెలియదు, నేనే వచ్చి అన్నీ చెప్తాను. అర్ధకల్పం రామరాజ్యం ఉండేది, తర్వాత రావణ రాజ్యం ఉండేది. ముందు సూర్యవంశీ పరివారం ఉండేది, తర్వాత చంద్రవంశీ పరివారం రామరాజ్యం ఉండేది. సూర్యవంశీ లక్ష్మీనారాయణుల ఒక పరివారం ఒక రాజ్యమే ఉండేది. సూర్యవంశీ లక్ష్మీనారాయణ పరివారం వాళ్ళే మళ్ళా 84 జన్మాలు తీసుకొని ఇప్పుడు రావణ పరివారంగా తయారైనారు. ముందు పుణ్యాత్మలక ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు పాపాత్మలొక పరివారంలో వచ్చేస్తున్నారు. 84 జన్మాలు తీసుకున్నారు కదా. వాళ్ళైతే 84 లక్ష జన్మాలు అంటారు. ఇప్పుడు 84 లక్షలో
ఆలోచించేది ఎలాగా? ఆలోచించలేము కదా. ఇప్పుడు మీకు బాబా వచ్చి చెప్తున్నారు, మీరే తండ్రి ముందు కూర్చొని ఉన్నారు. నిరాకార తండ్రి మరి సాకార తండ్రి ఇద్దరు కూడా భారతంలోని ప్రసిద్ధి చెందారు. గాయనం కూడా ఉంది, బాబాని తెలుసుకోలేదు, ఆ జ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు అని. జ్ఞానం నుండి జాగృత వస్తుంది. వెలుగు మనుషుల్ని అలసేదానికి వదలదు. అంధకారంలో అలుస్తూ ఉంటారు. భారత్వాసీలే పూజ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూజారిగా అయినారు. లక్ష్మీనారాయణలు పూజ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు పూజ చేస్తున్నారు? వాళ్ళ చిత్రాల్ని చేసి వాళ్ళ పూజ అయితే చేసుకోలేరు కదా. ఇదైతే జరగదు. ఇప్పుడు పిల్లలు తెలుసు, మనమే పూజ్యులు, తర్వాత మనమే పూజారి లేనాం. ఈ ఒక మాట వేరే వాళ్ళకి చెప్పలేము. బాబానే చెప్తున్నారు. అందుకే అంటారు, ఈశ్వరుని ఒక గతి మతము అతీతంగా ఉంది. ఇప్పుడు పిల్లలకు తెలుసు, బాబా మొత్తం ప్రపంచం ఒక గతి మతిని అతీతంగా మనకిస్తా ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎన్నో మతాంతరాలు ఉన్నాయి. ఇక్కడ మీరు బ్రాహ్మణులది ఒకే మతం. ఈశ్వరుని ఒక గతి మరియు మతం అంటారు. గతి అంటే సద్గతి. సద్గతి దాత ఒక్క బాబానే కదా. గాయనం కూడా ఉంది, సర్వల సద్గతి దాత రామ అని. అయితే అర్థం చేసుకోరు. రామ అని ఎవరు చెప్తారు? అంటారు, ఎక్కడ చూస్తే కూడా రాముడే రాముడు అంటారు. దీనికంటారు అజ్ఞాన అంధకారం. అంధకారంలో దుఃఖం ఉంటుంది, వెలగల సుఖం ఉంటుంది. అంధకారంలోనే పిలుస్తుంటారు కదా. వేడుకొనేది అంటే బాబాని పిలిచేది అంటారు. భిక్షం అడిగేది అంటారు. దేవతలకు మందిరం దగ్గర వెళ్ళి భిక్షం అడుగుతుంటారు. సత్యుగంలో భిక్షం అడిగే అవసరమే లేదు. బికారీలు జ్ఞానం లేకుండా ఉంటారు. సత్యుగంలో మీరు ఎంత తెలివి ఉండేవాళ్ళు, దానికి అంటారు తెలివివంతులు. భారతం ఇప్పుడు తెలివిహీనంగా అయింది. ఇది కూడా అర్థం కాదు. కల్పమొక ఆయుష్ ఉల్టా సుల్టా రాసేస్తున్నారు. మనుషులొక బుద్ధిని మారిపోయింది కదా. బాబా ఎంత ప్రేమగా కూర్చొని చెప్తారు. కల్పం వెనక కూడా పిల్లలకి చెప్తున్నాను, మీరే పతిత పావన తండ్రిని స్మృతి చేస్తూ వచ్చినారో పావనంగా చెయ్యండి అంట. పతితులు ఎలాగైనారు? వికారం ఒక తుక్కు పడింది కదా. అందరు మనుషుల్లో కూడా తుక్కు తినేసింది. ఇప్పుడు తుక్కు ఎలా బయటకు తీసేది? నన్ను స్మృతి చేయాలి. దేహ అభిమానాన్ని వదిలేసి ఆత్మిక స్మృతిలా ఉండాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకోండి. ముందు మీరే ఆత్మలు, మళ్ళా శరీరాన్ని తీసుకున్నారు. ఆత్మ అయితే అమరము, శరీరం అయితే మృత్యువుని తీసుకుంటుంది కదా. సత్యుగానికి అంటారు అమరలోకం, కలియుగానికి చెప్తారు మృత్యులోకం. ప్రపంచంలో ఇది కూడా ఎవరికి తెలియదు, అమరలోకం ఉండేది, తర్వాత మృత్యులోకం ఎలాగైంది అంట. అమరలోకం అంటే అక్కడ అకాలే మృత్యు ఉండదు, ఆయుష్ పెద్దగా ఉంటుంది. అదేంది పవిత్రమైన ప్రపంచము. మీరు రాజ ఋషులంతా పవిత్రతకి చెప్తారు. మీరే పవిత్రంగా ఎవరు చేసినారు? వాళ్ళకైతే శంకరాచార్యులు, మీకి శివాచార్యులు కదా. దీన్ని ఎవరు చదివించే సాధ్యం లేదు. వీళ్ళ ద్వారా శివ బాబా వచ్చి చదివిస్తున్నారు. శంకరాచార్యులు గర్భం ఇంకా జన్మం తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళకి అవతరీతులు చెప్పలేము. బాబా అయితే వీళ్ళ ప్రవేశించినారు కదా, వస్తారు వెళ్తారు. ఎందుకంటే మాలికుడు కదా. ఎవరిలా కావాలనో వాళ్ళు ప్రవేశించవచ్చు. బాబా చెప్తారు, ఇతరుల యొక్క కళ్యాణం కోసము నేను ప్రవేశిస్తాను. వచ్చేది పతిత దేహంగానే కదా. ఎంతోమంది కళ్యాణం చేయాలి. పిల్లలు చెప్తాను, మాయ కూడా తక్కువ లేదు. కొన్నిసార్లు ధ్యానంలో కూడా మాయ ప్రవేశించి ఉల్టా సుల్టా చెప్తుంటుంది. అందుకే పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. కొంతమందిలో ఎప్పుడు మాయ ప్రవేశిస్తుందో అప్పుడు అంటారు, నాలా శివ బాబా వచ్చినారు. మాయ చాలా పెద్ద శైతాన్. తెలివి ఉండే పిల్లలు చాలా మంచిగా అర్థం చేసుకుంటారు, వీళ్ళ ఎవరు ప్రవేశించినారు అంటారు. శరీరం అయితే ఫిక్స్ ఇదే ఉంది.
మరే ఇతరులది మనం ఎందుకు వినాలి? వింటాము అంటే బాబాతో అడగాలి, బాబా ఇది కరెక్టా తప్పా అని. బాబా తక్షణం చెప్పేస్తారు. కొంతమంది బ్రాహ్మణులు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు, ఇది ఏం జరుగుతా ఉంది అంట. కొంతలా ఎలా ప్రవేశిస్తుంది అంటే ప్రవేశించి ఇతరులు కూడా చంపదెబ్బ కొడుతుంది. మరే వాళ్ళు చెడు శబ్దాలను ఇంకా ఇతరులకి సంబోధిస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా ఇతరులకి నిందిస్తారా? ఈ మాటలో పిల్లలకి అర్థం కాదు. ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా కొన్ని సమయం మర్చిపోతారు. అన్ని విషయాలు అడగాలి కదా. ఎంతో మంది ఇలా మాయ ప్రవేశిస్తారు. మళ్ళా ధ్యానంలో వెళ్ళినప్పుడు ఏమేమో చెప్తూ ఉంటారు. దీంట్లో కూడా చాలా సంపాదన చేసుకోవాలి. బాబాకి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. వీళ్ళ మమ్మ వచ్చింది, వీళ్ళ బాబా వచ్చినారు, ఈ విషయాల్ని వదిలేసి బాబా ఒక ఆజ్ఞ అనుసారంగా ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. బాబాని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. రచయిత మరి రచన ఒక చింతన చేసేవాళ్ళు ఒక మక్కుము ఎల్లప్పుడూ కూడా హర్షితంగా ఉంటారు. ఎంతో మంది స్మృతిని చేయరు. కర్మబంధనాలు చాలా గట్టిగా ఉన్నాయి. వివేకం అంటుంది అనంతమైన తండ్రి దొరికినారు అంటారు కదా. నన్ను స్మృతి చేస్తే మళ్ళా మీరు ఇతరులు ఎందుకు చేస్తారు? ఏమీ జరగని బాబాతో అడగండి. బాబా చెప్తారు, కర్మభోగం అయితే ఇప్పటి వరకు ఉంది. కర్మాతీత స్థితి పొందుకుంటే మీరు ఎల్లప్పుడూ హర్షితంగా ఉంటారు. అప్పటి వరకు ఏమో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మీకు తెలుసు. ఎలకకి ప్రాణ సంకటం అయితే పిలికి చెల్లాటం వినాశనం అయితే కావాల్సిందే. మీరంతా పరిష్టాలు అవుతారు. బాకీ కొన్ని రోజులున్నాయి. ఈ ప్రపంచం ఇంకా మీరు వెళ్తారు. మళ్ళా ఈ స్థూలమైన ప్రపంచం మీకు నచ్చదు. సూక్ష్మవతనము మూలవతనమే నచ్చుతుంది. సూక్ష్మవతనం అంటారు అక్కడ ఫరిష్ఠలు ఉంటాయి అంట. చాలా తక్కువ సమయంలో మీరైనారు కర్మాతీత స్థితిని పొందుకుంటారు. సూక్ష్మవతనంలా ఈ ఎముకలుండే దేహం ఉండదు. ఎముకలు మాంసము ఎక్కడుంటుంది? ఇక్కడే కదా. సూక్ష్మ శరీరంలా ఉండదు కదా. అలా కాదు నిరాకారిగా అయిపోతారు అంట. లేదు, సూక్ష్మవతనంలో వెళ్ళి ఉంటారు. అక్కడొక భాష సైగ భాష. ఆత్మ శబ్దం ఇంకా అతీతంగా ఉంటుంది. దానికంటారు మధురమైన ఇల్లు. సూక్ష్మవతనంలో శబ్దం ఉంటుంది, ఇక్కడ కూడా శబ్దం ఉంది కదా. మళ్ళా అక్కడైతే సైగ భాష, ఇంకా పైన వెళ్తే సైలెన్స్. ఇక్కడ శబ్దం నడుస్తుంది, డ్రామా ఇవన్నీ కూడా చేసింది. అక్కడైతే మనం సైలెన్స్గా ఉంటాము. దాని కింద సైగ భాష, ఇక్కడ శబ్ద భాష. ఈ మూడు లోకాల్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలారా శిక్షలు ఇంకా విడుదల కావాలి అంటే తక్కువకినా తక్కువ 8 గంటలు కర్మయోగి అయి కర్మం చేయండి. 8 గంటల్లో ఆరాం చేయండి. 8 గంటల్లో బాబాని స్మృతి చేయండి. ఈ ఒక అలవాట మిమ్మల్ని పావనంగా చేస్తుంది. నిద్ర చేస్తుంటే కూడా బాబా నిద్ర చేసే టైము బాబా స్మృతిలో ఉండలేము కదా. ఇలా ఎవరు చెప్పుకోలేరు, బాబా మేము మీ పిల్లలు అనేసి. మళ్ళీ ఎందుకు స్మృతి చేయాలి? లేదు, బాబా అంటారు నన్ని అక్కడ స్మృతి చేయండి. మిమ్మల్ని మీరు ఆత్మాని గుర్తించుకొని నన్ను స్మృతి చేయండి. ఎప్పటి వరకు యోగ బలం ఇంకా మీరు పవిత్రులు కారో అప్పటి వరకు ఇంటికి వెళ్ళలేరు కదా. లేదు అంటే శిక్ష తీసుకోవాల్సి పడుతుంది. సూక్ష్మవతనము మూలవతనంలో వెళ్ళాలి, తర్వాత స్వర్గంలో వెళ్ళాలి. బాగా చెప్తున్నారు. ఇంకా ముందు న్యూస్ పేపర్లో కూడా పడుతుంది. ఇప్పుడైతే చాలా టైం ఉంది. ఇంత రాజధాని స్థాపన కావాలి కదా. దక్షిణము, పూర్వము, పశ్చిమము, ఉత్తరము, భారతం ఎంతో ఉంది కదా. న్యూస్ పేపర్ ద్వారా నలువైపు కూడా వ్యాపిస్తుంది. బాబా అంటారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తుంది. పిలుస్తారు కదా, ఏ పతిత పావన ముక్తిదాత మమ్మల్ని దుఃఖం ఇంకా విడుదల చేయండి. పిల్లలకు తెలుసు డ్రామా అనుసారంగా వినాశనం అయితే జరగాల్సిందే. ఈ ఒక యుద్ధం తర్వాత శాంతి ఉంటుంది, సుఖం కూడా అవుతుంది.
స్థిరమైన శాంతి ఉంటుంది. మొత్తం ప్రపంచము వెనక ముందు కావాలి కదా. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, కలియుగంలో ఎన్నో ధర్మాలు. ఇది కూడా అందరూ అర్థం చేసుకోలేదు. ముందు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఎప్పుడు సూర్యవంశం ఉండేవాళ్ళు, తర్వాత చంద్రవంశం ఉండేవాళ్ళు కాదు. తర్వాత చంద్రవంశం వచ్చింది. దాని తర్వాత దేవీ దేవతల ఒక ధర్మము ప్రాయలోపమైంది. దాని తర్వాత వేరే ధర్మాలు వచ్చినారు. వాళ్ళు కూడా ఎప్పటి వరకు సంఖ్య పెరగదో అప్పటి వరకు వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పిల్లలు సృష్టి ఒక ఆది మధ్య అంత్య జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మీలా ఎవరైనా అడగొచ్చు, మన భారతాన్ని మెట్ల చిత్రంలో ఎందుకు చూపించినారు, మొత్తం భారతాన్ని ఎందుకు చూపించినారు చెప్పండి. మొత్తం ఆటంతా కూడా భారతం పైనే జరుగుతుంది కదా. అర్ధకల్పము వాళ్ళొక పాట ఉంటుంది. తర్వాత ద్వాపర కలియుగంలో ఇతరుల ఒక ధర్మాలు కూడా వస్తుంది. కాలచక్రంలో మొత్తం జ్ఞానం ఉంది. కాలచక్రము చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. సత్యుగ త్రేతాయుగంలో శ్రేష్టాచారి ప్రపంచం ఉండేది. ద్వాపర కలియుగంలో భ్రష్టాచారి ప్రపంచం ఉండేది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇదంతా కూడా జ్ఞానం ఒక విషయాలు. ఈ 4 యుగాల ఒక చక్రం ఎలా తిరుగుతుంది ఎవరికి తెలియదు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ ఒక రాజ్యం ఉండేది. వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. సత్యుగం తర్వాత త్రేతాయుగము, త్రేతా తర్వాత ద్వాపర కలియుగం వస్తుంది అంట. ఇప్పుడు మనుషులకైతే బిల్కుల్ తెలియదు. భలే అంటారు కాలచక్రం తిరుగుతుంది అంట. ఇది కూడా ఎవరికి తెలియదు. బాబా వచ్చి మొత్తం గీత పైనే మనకి జోరిస్తున్నారు. సత్యమైన గీత ద్వారా స్వర్గవాసీలుగా అవుతాం కదా. ఇక్కడ శివబాబా స్వయం అంటారు, అక్కడ మనుషులు చదివిస్తున్నారు. గీతలో కూడా ముందు మీరే చదువుకున్నారు. భక్తిలో కూడా ముందు మీరే వచ్చినారు. శివబాబాకి పూజారిగా మీరే అయినారు. మీరే మొట్టమొదలు పూజారిగా అయినారు. అవ్యభిచారి ఒక్క బాబాకి పూజ చేసినారు. సోమనాథ మందిరం తయారైంది కదా, ఎంత తాకత్తు ఉండేది. ఎవరికైనా ఇది తయారు చేసే తాకత్తు ఉందా? బోర్డు పైన ఎన్నో రకాలైన విషయాలు రాయొచ్చు. ఇది కూడా రాయండి, భారతవాసి సత్యమైన గీత వినిపించి సత్యఖండానికి మాలికలైనారు అని. ఇప్పుడు పిల్లలకు తెలుసు మనం సత్యమైన గీత విని స్వర్గవాసిగా అవుతామా. ఈ సమయంలో మనము ఇతరులకు కూడా చెప్పచ్చు. ఖచ్చితంగా హా అంటారు, సరి అంటారు. బయట వెళ్తే అన్నీ సమాప్తి అయిపోతుంది. అక్కడిది అక్కడే ఉండబోతుంది. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. రచయిత మరియు రచన ఒక జ్ఞానాన్ని స్మృతి చేస్తూ ఎల్లప్పుడూ కూడా హర్షితంగా ఉన్నారు. స్మృతి యాత్ర ద్వారా మీ యొక్క పాత అన్ని కర్మ బంధనాల్ని కట్ చేసి కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. రెండవది ధ్యానము. సాక్షాత్కారంలో మాయ చాలా ప్రవేశిస్తుంది. అందరికీ సంపాదన చేసుకోవాలి. బాబాకి సమాచారాన్ని ఇచ్చి ఆజ్ఞ తీసుకోవాలి. ఎటువంటి తప్పు చేయకూడదు. ఈరోజు వరదానం. మీ శుభ భావన ద్వారా నిర్బలమైన ఆత్మలకి బలాన్ని నింపేవాళ్ళు సదా శక్తి స్వరూప భవ. సేవాదారి పిల్లల ఒక విశేష సేవ స్వయం శక్తి స్వరూపంగా కావాలి. తర్వాత అందరినీ శక్తి స్వరూపంగా చేసేయాలి. అంటే నిర్బలమైన ఆత్మల్లో బలాన్ని నింపాలి. అందుకొరకు సదా శుభ భావన మరియు శుభ కామన స్వరూపధారి కానీ. శుభ భావన దాని అర్థం ఇది కానీ ఇతరుల ఒక భావాన్ని పెట్టుకుంటూ వాళ్ళ భావనలో మనమే మునిగిపోవాలి అంట. ఆ ఒక తప్పు చేయొద్దండి. శుభ భావన అనంతంలో ఉండాలి. ఒకరి కొరకు విశేషంగా భావన మనకి చెడు చేస్తుంది. అందుకే అనంతమైన స్థితిలో నిర్బలమైన ఆత్మల్ని వాళ్ళొక ప్రాప్తి కొరకు శక్తిలొక ఆధారంతో శక్తి స్వరూపంగా
కాండి. స్లోగను: అలంకారి బ్రాహ్మణ జీవితం ఒక శృంగారమైంది, అందుకే అలంకారి కాండి, దేహ అహంకారి కావద్దు. అవ్యక్త ఇషారా: సత్యత మరియు సభ్యత అనే కల్చర్ని మీ దానిగా చేసుకోండి. కొంతమంది పిల్లలు అంటారు, నాకైతే కోపం రాదు, అయితే ఎవరైనా అబద్ధం చెప్పినారంటే కోపం వస్తుంది అంటారు. వాళ్ళైతే అబద్ధం చెప్పినారు, మీరు క్రోధంతో మాట్లాడినారు, మరి ఎవరు సరి? కొంతమంది చాలా చతురంగా చెప్తారు, మేము కోపం చేసుకోము, అయితే మా శబ్దమే అలా ఉంటుంది అంటారు. శబ్దము తీక్ష్ణంగా ఉంటుంది. అయితే సైన్స్ ఒక వస్తువులు కూడా శబ్దాన్ని తక్కువ ఎక్కువ చేసే ఒక శక్తి ఉంటుంది. మరి సైలెన్స్ ఒక పవర్ని ఇంకా మీ ఒక శక్తి ద్వారా మీ ఒక గతిని తీక్ష్ణంగా కాకుండా మెల్లగా చేసుకోలేరా?